నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనకి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. దీనికి స్పెసిఫిక్గా కారణాలు అంటూ ఏమీ లేవు, కానీ జనరల్గా ఏజ్ పరంగా కానీ ఫ్యామిలీ హిస్టరీ పరంగా కానీ వస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే చిన్న థైరాయిడ్ గ్లాండ్లా గడ్డలాగా థైరాయిడ్ లంప్ కానీ లేకపోతే ఇది ఏదైనా చిన్న నాడ్యూల్స్లా కానీ నోటీస్ అవుతుంది. బట్ ఉన్న క్యాన్సర్లను అన్నింటిలోకి థైరాయిడ్ క్యాన్సర్ చాలా మంచిది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి సర్జరీతో పూర్తిగా నయమైపోతాయి. అండ్ ఆ సర్జరీ ఏం క్యాన్సర్ అనేది అక్కడ ఐడెంటిఫై అయిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ జనరలీ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్. థైరాయిడ్ క్యాన్సర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానికి ఏం చేయాలి. దాంట్లో కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే పూర్తిగా థైరాయిడ్ తీయాల్సిన అవసరం కూడా లేదు. హెమిథైరాయిడెక్టమీ అంటారు, దాంతోనే నయం అయిపోతుంది. అండ్ అది ఇక్కడ ఉంటుంది. బట్ థైరాయిడ్ క్యాన్సర్ను ఇప్పుడు కొన్నిసార్లు రోబోటిక్ అవసరమైతే రోబోటిక్లో కూడా చేస్తున్నాము. బికాజ్ ఇక్కడ నెక్లో స్కార్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో రోబోటిక్ సర్జరీలు కూడా చేస్తున్నారు. అవి తక్కువ. బట్ ఏదో ఒక సర్జరీ ఓపెన్ కానీ రోబోటిక్ కానీ చేయించుకుంటే దాంతోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కంప్లీట్గా నయం అయిపోతుంది. కొంతమందిలో అవసరమైతే రేడియో యాక్టివ్ ఐడిన్ అనేది పెడతాము, ఇంకొంతమందిలో అవసరమైతే మందులు ఇస్తాము. బట్ చాలామందికి మాత్రం సర్జరీ తోటి క్యూర్ అయిపోతుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినా భయపడక్కర్లేదు, అండ్ దానికి ఉన్న ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్తో అది మనకి హాని చేయదు. జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్ అంటే అది ప్రజెంట్స్ యాజ్ థైరాయిడ్ నాడ్యూల్. సో నాకు ఇక్కడ నెక్లో ఏదైనా చిన్న స్వెల్లింగ్ ఉంది, నెక్లో ఏదైనా వాపు వచ్చింది, జనరల్గా పెయిన్ ఏమి ఉండదు. సో నెక్లో ఏదైనా వాపు వచ్చింది, నా థైరాయిడ్ గడ్డలా కనిపిస్తుంది అన్నప్పుడు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేయించుకున్నా నేను అల్ట్రాసౌండ్లో బయటపడిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.